భరత్ ఆవేశంతో పక్కనే ఉన్న ఒక ఆటోమేటిక్ రైఫిల్ గన్ని చేతిలోకి తీసుకుని లోడ్ చేసి ధన్ ధన్ అంటూ ఫటాఫట్ గాల్లోకి ఒక రౌండ్ కాలుస్తాడు. వాడి కళ్ళల్లో ఇప్పుడు కేవలం విక్రమ్ రాయ్ని చంపాలనే పిచ్చి, క్రూరత్వం మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే విక్రమ్ రాయ్ని చంపడానికి భరత్ వేసిన స్కెచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకోవడానికి కథలో కొంచెం వెనక్కి వెళ్దాం. అది రాత్రి సమయం. చల్లటి గాలి వీస్తుంది. ఆ గ్లాస్ విండో నుండి బయట కురుస్తున్న మంచు కనిపిస్తుంది. స్విస్ స్నో విల్లాలో ఉన్న విజయ్ పర్సనల్ శాటిలైట్ ఫోన్ బ్లింక్ అయింది. ఇంటర్పోల్ చీఫ్ స్మిత్ నుండి ఒక సీక్రెట్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వస్తుంది. విజయ్ ఫోన్ ఓపెన్ చేసి చూడగా అలర్ట్ విజయ్, నాగిరెడ్డి తన కొడుకు ఆకాష్ చనిపోయిన విషయం ఇండియా నుండి ఫోన్ చేసి సిండికేట్ మెయిన్ హెడ్ మార్కోస్ తో చెప్పాడు. వాడు నీ లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేశాడు. స్విట్జర్లాండ్ లో ఉన్న భరత్ కి నిన్ను ఖతం చేయమని ఆర్డర్స్ వెళ్ళాయి. భరత్ ఇంకా నాగిరెడ్డి ఇద్దరి టార్గెట్ నువ్వే. బీ కేర్ఫుల్, వాచ్ యువర్ బ్యాక్ అని ఆ మెసేజ్ చూడగానే విజయ్ కళ్ళలో ఒక పవర్ఫుల్ మెరుపు మెరుస్తుంది. శత్రువులంతా ఒకేసారి తన వలలోకి వస్తున్నారని అతనికి అర్థమవుతుంది. విజయ్ ఒక స్టైలిష్ చిరునవ్వు నవ్వి ఫోన్ దిండు కింద పెట్టుకుని తన పక్కనే నిద్రిస్తున్న స్వప్నిక వైపు చూస్తాడు. విజయ్ ప్రేమలో అలసి సొలసి ఆదమర్చి నిద్రపోతున్న స్వప్నిక ఏదో మెసేజ్ అలర్ట్ సౌండ్ వచ్చినప్పుడే అతని కౌగిట్లో ఉన్న ఆమె కళ్ళు తెరిచి అతని వైపు అనుమానంగా చూస్తూ, ఏంటి విజయ్, నువ్వు నిద్రపోలేదా అని అడుగుతుంది. పక్కనే ఇంత అందంగా ఉన్నా నిన్ను చూస్తే నిద్రలా పడుతుంది డార్లింగ్ అని అంటూ ఆమెను దగ్గరికి లాక్కుని మెడవంపులో ముఖం దాచుకుంటాడు విజయ్. ఆటోమేటిక్ గా ఆమె చేతులు అతని జుట్టును సవరిస్తూ ఉంటాయి. విజయ్, ఏం మెసేజ్ అది? ఆ సౌండ్ ఇంతవరకు నేను వినలేదు అని అనుమానంగా అడుగుతుంది మళ్ళీ స్వప్నిక. ఆకాష్ చావుతో నాగిరెడ్డి ఊరుకోడని విజయ్కి తెలుసు. తను రవిచంద్ర మ్యాన్షన్ లో ఉంటే వాళ్లకు ఇబ్బంది వస్తుందని స్వప్నికతో ఏకాంతంగా గడపాలన్న ఆలోచనతో ఉన్న అతనికి ఈ బిజినెస్ డీల్ రావడంతో స్విట్జర్లాండ్ కి వచ్చాడు విజయ్. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడి వరకు వెళ్ళిందంటే తనపై కూడా నిఘా ఉందని అతనికి అర్థమవుతుంది. ఆమె నెమ్మదిగా విజయ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి సీరియస్ గా చూస్తుంది. ఏం లేదు స్వప్ని, మనం ఇక్కడికి వచ్చినట్టు సిండికేట్ వాళ్ళకి తెలిసిందంట. నాగిరెడ్డి తన కొడుకు చనిపోయిన కోపంలో ఏమైనా చేయొచ్చని మనల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని స్మిత్ మెసేజ్ చేశారు అని తను కంగారు పడుతుందని సింపుల్ గా చెప్తాడు విజయ్. ఒక 2 సెకండ్లు సైలెంట్ గా ఉన్న స్వప్నిక, విజయ్, నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలి, నిజం చెప్తావా అని సీరియస్ గా అంటుంది. ఆమె ముఖంపైకి వచ్చిన ముంగురులను మెల్లిగా వెనక్కి నడుతూ చిరునవ్వుతో, ఆర్ యు షూర్? నీ దగ్గర దాచడానికి ఈ విజయ్ దగ్గర ఏముంటుంది స్వప్ని? అడుగు, ఏంటా ప్రశ్న అని అంటాడు విజయ్. అతని ఇన్నోసెంట్ స్మైల్ చూసి, మరి అమాయకుడిలా నటించకు విజయ్. ఇంట్లో ఆకాష్ బాంబులు పెట్టించిన సంగతి మన కంపెనీ సెక్యూరిటీ చీఫ్ పాటిల్ నీకు ముందే చెప్పాడు కదా. మరి అంత పెద్ద విషయం తెలిసి కూడా ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టకుండా సైలెంట్ గా ఉన్నావు విజయ్? మా ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆ విషయాన్ని అంత లైట్ గా ఎలా తీసుకున్నావు అని అడుగుతుంది స్వప్నిక. ఆమె కళ్ళల్లోని ఆందోళనను చూసి గంభీరంగా మారి స్వప్నిక 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు అడిగింది కరెక్ట్ స్వప్ని, కానీ నేను అప్పుడు తొందరపడి ఆ విషయాన్ని బయటపెట్టి ఉంటే సాక్ష్యం లేక ఏ ఒక్కరూ నన్ను నమ్మేవారు కాదు. పైగా శత్రువు అలర్ట్ అయిపోయి ఇంకా ఏదైనా దారుణానికి ఒడిగట్టేవాడేమో. అందుకే ముందుగా ఇంట్లో వాళ్ళందరూ నన్ను పూర్తిగా నమ్మేలా చేసుకున్నాను. ఎలాగైనా రాజ్ బర్త్డే వరకైనా పక్కా సాక్ష్యాలు సంపాదించి ఆకాష్ గాన్ని అందరి ముందు నిరూపించాలనుకున్నాను అని అంటాడు విజయ్. మరి ఆ రోజే ఎందుకు సాక్ష్యాలు బయట పెట్టాల్సి వచ్చింది అని టెన్షన్ గా అడుగుతుంది స్వప్నిక. అదంతా నేను అనుకున్నట్టు జరగలేదు స్వప్ని. ఆ బోర్డు మీటింగ్ వల్ల, నా ఎంట్రీ వల్ల ఆకాష్ దారుణంగా తొందరపడ్డాడు. వాడి తొందరపాటు వల్లే దివాకరం మాకు దొరికాడు. వాడి గురించి పూర్తిగా మీడియా ముందు రివీల్ చేసేంతలో ఆ ఆకాష్ గాడు
బిల్డింగ్ పై నుండి పడి చస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని అంటాడు విజయ్. అవును, వాడు చనిపోయాక కూడా ఆ బాంబుల రిమోట్ ఎవరికి దొరకలేదు కదా విజయ్. అప్పుడు నీకు భయం అనిపించలేదా అని అంటుంది కంగారుగా స్వప్నిక. ఆకాష్ చచ్చిన వెంటనే ఆ రిమోట్ నొక్కి బాంబులను పేల్చే అవసరం ఎవరికీ ఉండదు అని నా నమ్మకం. ఎందుకంటే ఆకాష్ ప్లాన్ ఏంటో వాడికి మాత్రమే తెలుసు. వాడు చచ్చాడు కదా, ఇంకా భయం దేనికని మొదట అనుకున్నాను. కానీ ఆ రిమోట్ ఒకవేళ మరొకరికి దొరికితే చాలా కష్టం. లేదా కొడుకు చచ్చాడన్న విషయం తెలిసి ఆ ఆవేశంలో నాగిరెడ్డి ఏదైనా ఫర్దర్ స్టెప్ తీసుకుంటే ఇంకా కష్టం. అందుకే దొరికిన దివాకరాన్ని జార విడుచుకోకుండా వాడి చేత నిజాలన్నీ చెప్పించి ఆకాష్ ఇంట్లో రైడ్ చేయించి సాక్ష్యాలతో సహా మీడియా ముందు అన్నింటినీ నిరూపించాను. సింపుల్ అని అంటాడు విజయ్. విజయ్ టాక్ట్ఫుల్నెస్ కి, అతని ఎక్స్ట్రా ఆర్డినరీ విజన్ కి ఆశ్చర్యపోతూ అతని గుండెలపై వాలిపోయి, నాకు తెలుసు విజయ్, నువ్వు ఏది చేసినా దాని వెనుక 100% ఒక పక్క ప్లాన్ ఉంటుంది. నువ్వే కనుక మా లైఫ్ లోకి తిరిగి రాకపోయి ఉంటే ఈ పాటికి మన కుటుంబం ఏమైపోయేదో తలుచుకుంటేనే ఒళ్ళు వణికిపోతుంది అని అతని గుండెల్లో తలదాచుకుంటుంది. ఆమెను మరింత గట్టిగా హత్తుకుంటూ, ఇక ఆ గతాన్ని వదిలి స్వప్ని, విక్రమరాయ్ నీ పక్కన ఉన్నంత కాలం ఏ శక్తి నిన్ను, మన కుటుంబాన్ని ఏమీ చేయలేదు. ఈ హనీమూన్ ట్రిప్ కి వచ్చింది ఆ పాత భయాలను మర్చిపోవడానికి. సో నో మోర్ టెన్షన్ అని అంటాడు విజయ్. భరత్ తన రూమ్ లో విస్కీ బాటిల్ పగలగొట్టి రొప్పుతుంటే వాడి రైట్ హ్యాండ్ గాడు విక్రమరాయ్ గురించి అడిగిన ప్రశ్నకు భరత్ కళ్ళు ఎర్రబారుతాయి. పళ్ళు కొరుకుతూ మరింత ఆవేశంతో ఊగిపోతాడు. వాడు కసిగా నవ్వుతూ గొంతు చించుకుంటూ, స్వప్నిక నా నుండి తప్పించుకోవడానికి కారణం ఆ విక్రమరాయ్ గాడు కాదురా, నాగిరెడ్డి పెద్ద కొడుకు. అదే మా బాబుగాడి పెద్ద కొడుకు, మా అన్నయ్య ఆకాష్ గాడు అని అంటాడు. వాడి మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, అదేంటి బాస్, మధ్యలో ఆకాష్ బాబు ఎలా వచ్చారు అని అడుగుతాడు టోనీ. ఎందుకంటే ఆ స్వప్నిక చాలా తెలివైందిరా. నా క్యారెక్టర్ ఏంటో, నేను ఎలాంటి వాడినో దానికి ముందు నుంచే బాగా తెలుసు. అందుకే నేను ఎంత ట్రై చేసినా దాన్ని లొంగ తీసుకుని ఆ అమరేందర్ చతుర్వేది కనిపెట్టిన ఆ 200 కోట్ల విలువైన ఫార్ములాతో పాటు వాడు కూడబెట్టిన 2000 కోట్ల ఆస్తిని కూడా నా సొంతం చేసుకోవడం నా వల్ల కాలేదు. ఇది ఆలోచించే అప్పట్లో సిండికేట్ బాస్ మార్కోస్, ఇంకా ఇండియా నుండి మా బాబు నాగిరెడ్డి కలిసి మా అన్నయ్య ఆకాష్ ని రంగంలోకి దింపారు. ఇదంతా ఈరోజు జరిగింది కాదురా, 5 ఏళ్ల కిందటి మాట అని అంటాడు భరత్. ఓహో, అంటే 5 ఏళ్ల క్రితమే ఆకాష్ బాబు ఆ స్వప్నిక చుట్టూ వల వేశారా బాస్ అని ఆశ్చర్యంగా అడుగుతాడు టోనీ. గదిలో అటు ఇటు నడుస్తూ ఆవేశంతో ఊగిపోతూ, అవునరా, గడిచిన 5 ఏళ్లుగా మా అన్నయ్య ఆకాష్ గాడు నీడలా దాని వెంట పడుతున్నా వాడి పవర్ ఏంటో తెలిసి కూడా వాడు వద్దంటూ కాదనేసింది ఆ స్వప్నిక. కానీ కట్ చేస్తే కేవలం తన ఎస్ఎన్ఎస్ కంపెనీని కాపాడుకోవడం కోసం సరిగ్గా 1 రోజుల క్రిందట ఈ సిండికేట్ లోకి ఒక నార్మల్ మెంబర్లా ఎంట్రీ ఇచ్చిన ఆ డాన్ విక్రమరాయ్ గారిని చాలా ఈజీగా పెళ్లి చేసుకుంది అని ఆక్రోశంతో అంటాడు భరత్. అంటే 5 ఏళ్ల ప్రేమ కంటే 1 రోజుల పరిచయానికే ఆ పిల్ల ఆ రాయిగడికి లొంగిపోయిందా బాస్ అని అయోమయంగా అంటాడు టోనీ. టేబుల్ పై గట్టిగా తన చేత్తో చరుస్తూ కళ్లల్లో క్రూరత్వంతో అరుస్తూ, లొంగిపోవడం కాదురా, ఆ విక్రమరాయ్ గాడిని పెళ్లి చేసుకుని వాడి అండ చూసుకునే మా అన్నయ్య ఆకాష్ చావుకి కారణమైంది ఆ స్వప్నిక. 5 ఏళ్లుగా సిండికేట్ కి దక్కని ఆ ఫార్ములాని కాపాడుకుంటూ మా అన్నయ్య ప్రాణాలు తీసిన ఆ స్వప్నిక, విక్రమరాయ్ ఇద్దరు ఇప్పుడు నా ఏరియాలోనే, ఈ స్విట్జర్లాండ్ లోనే ఉన్నారు. నా కళ్ళ ముందే మా అన్నయ్య ఆకాష్ శవం ఉంటే వాళ్ళిద్దరూ ఇక్కడ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తారా? 5 ఏళ్ల నా కసి, నా అవమానం, మా అన్నయ్య చావుకి రివెంజ్ అన్నీ కలిపి ఆ ఇద్దరిని ఇక్కడే మంచులోనే
సమాధి చేస్తానురా, ఖతం చేస్తాను వాళ్ళిద్దరిని అని ఒక ఉన్మాదిల ఆవేశంతో అరుస్తాడు. మరుసటి రోజు ఉదయం చలి కొద్దిగా తగ్గింది. విజయ్ స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ స్వప్నికను స్విట్జర్లాండ్లోని చాలా అందమైన మంచులోయలోకి తీసుకువెళ్తాడు. కారులో లైట్ గా మెలోడీ సాంగ్ ప్లే అవుతుంది. స్వప్నిక విండో గ్లాస్ దించి బయట పడుతున్న మంచు ముక్కలను చేతుల్లోకి తీసుకుంటూ చిన్న పిల్లల కేరింతలు కొడుతుంది. హే విజయ్, కార్ ఆపు ప్లీజ్, అక్కడ చూడు ఎంత సాఫ్ట్ గా ఉందో మంచు, నేను కిందకు దిగి ఆడుకుంటాను అని చిన్నగా అరుస్తూ అంటుంది స్వప్నిక. విజయ్ నవ్వుతూ కారు పక్కకు ఆపి కిందకు దిగి జాగ్రత్త స్వప్ని, కింద జారుతుంది అని కంగారుగా అంటాడు. స్వప్నిక కారు దిగడమే ఆలస్యం. ఇద్దరు ఆ మంచులో నడుస్తూ రాగా ఆమె కింద ఉన్న మంచును చేతుల్లోకి తీసుకుని ఒక చిన్న ముద్దలా చేసి ఒక్కసారిగా విజయ్ ఛాతిపైకి విసురుతుంది. ఆ మంచు ముక్క విజయ్ కోటుపై పడి చెదిరిపోతుంది. అంతే, అతను తెచ్చిపెట్టుకున్న కోపంతో కనుబొమ్మలు ఎగిరేస్తూ, వాట్, ఎంత ధైర్యం నీకు, విక్రమ్ రాయ్ పైనే స్నో బాంబ్ వేస్తావా, దీనికి నేను ఇచ్చే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది డార్లింగ్ అని అంటాడు విజయ్. స్వప్నిక వెనక్కి పరిగెడుతూ గట్టిగా నవ్వుతూ, ఏంటి పనిష్మెంటా, నేనేం భయపడటం లేదు నీకు, నువ్వేం చేస్తావు నన్ను, ఏది నన్ను ఇప్పుడు పట్టుకో చూద్దాం అని అరుస్తుంది. స్వప్నిక మంచులో పరిగెడుతుంటే విజయ్ తన లాంగ్ కోట్ సవరించుకుంటూ ఒక స్టైలిష్ చిరునవ్వుతో ఆమె వెనుక పరిగెత్తుతాడు. కొద్ది దూరం వెళ్ళగానే విజయ్ ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుగా ఒక్కసారిగా ఇద్దరు కలిసి పక్కనే ఉన్న మెత్తటి మంచు కుప్పపైకి దొర్లుతారు. స్వప్నిక కింద పడకుండా విజయ్ తన చేతిని ఆమె తల వెనుక సపోర్ట్ గా పెడతాడు. అప్పుడు స్వప్నిక మంచుపై పడుకుని ఉండగా విజయ్ ఆమెపై వాలి ఆమె రెండు చేతులను మంచులో లాక్ చేసి పట్టేస్తాడు. ఆమె శ్వాస వేగాన్ని, ముఖంలో ఎరుపుదనాన్ని చూస్తూ చాలా మత్తుగా, ఇప్పుడు చెప్పు స్వప్ని, నా సామ్రాజ్యంలోనే నాపై దాడి చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా, ఇప్పుడు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో నాకు చాలా బాగా తెలుసు అని పొగరుగా అంటాడు విజయ్. అతని పవర్ఫుల్ చూపులకి తట్టుకోలేక శ్వాస వేగంగా తీసుకుంటూ, విజయ్ ప్లీజ్ వదులు, ఎవరైనా చూస్తారు విజయ్ అని అంటుంది. ఎవ్వరూ చూడరు, చూసినా నేను భయపడను, ఎందుకంటే యు ఆర్ మై వైఫ్, నువ్వు నా సొంతం, నా ప్రాణం నువ్వు అంటూ విజయ్ నెమ్మదిగా వంగి ఆమె తడిసిన గులాబీ రేకుల్లాంటి మెత్తని పెదవులపై తన పెదవులను ఉంచి చాలా గాఢంగా ఇంటెన్స్ గా ముద్దు పెట్టుకుంటాడు. ఆ మంచుకొండల చలిలో ఆ ముద్దు వాళ్ళిద్దరిలో ఒక కొత్త రొమాంటిక్ వేడిని రగులుస్తుంది. స్వప్నిక తన కళ్ళు మూసుకుని విజయ్ కౌగిట్లో పూర్తిగా లీనమైపోయి తన చేతులతో అతని వీపును చుట్టేస్తుంది. ఇన్నాళ్ళు ఇండియాలో పడ్డ ప్రతి మానసిక టెన్షన్, భయం ఆ మంచుకొండల్లో విజయ్ ప్రేమ ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోతాయి. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హత్తుకుని ఆ వెన్నెల లాంటి మంచులో అలా ఉండిపోతారు. స్విట్జర్లాండ్ ఆల్ప్స్ కొండల్లో తెల్లటి సాఫ్ట్ మంచుపై విజయ్ స్వప్నికలు ఒకరి కవిట్లో ఒకరు హత్తుకుని దొర్లుతారు. స్వప్నిక కింద పడుకొని ఉండగా విజయ్ ఆమెపై వాలి ఆమె రెండు చేతులను మంచులో లాక్ చేసి చాలా ఇంటెన్స్ గా ఆమె వైపు చూస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న తెల్లటి మంచు చెట్ల వెనుక నుండి తెల్లని స్నో సూట్స్ వేసుకుని చేతుల్లో సైలెన్సర్ గన్స్ పట్టుకున్న భరత్ గాడి షార్ప్ షూటర్లు ఐదుగురు మెల్లిగా అడుగులు వేస్తూ విజయ్ వైపు వస్తుంటారు. విజయ్ తన షార్ప్ ఐస్ తో వాళ్ళ కదలికలను ముందే గమనిస్తాడు. కానీ స్వప్నికకు ఎలాంటి అనుమానం రాకూడదని తన ముఖంలో ఒక కిల్లింగ్ రొమాంటిక్ స్మైల్ ని అలాగే కంటిన్యూ చేస్తూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ చాలా మత్తుగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఆమె ముఖంపై పడుతున్న మంచు ముక్కలను మెల్లిగా తుడుస్తూ ఇంటెన్స్ వాయిస్ తో, స్వప్ని, ఈ చల్లటి మంచులో నీ కళ్ళల్లో ఉన్న ఈ వేడి నన్ను పూర్తిగా కరిగించేస్తుంది తెలుసా, లోకం ఏమైపోయినా నా ప్రాణం మాత్రం నీ ఈ ఎర్రని పెదవుల దగ్గరే ఆగిపోయింది అని గుసగుసగా అంటాడు విజయ్. అతని పవర్ఫుల్ చూపులకి మురిసిపోతూ కళ్ళు మూసుకుని, విజయ్ ప్లీజ్, నువ్వు
అలా చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నీ కౌగిట్లో నన్ను ఇలాగే బంధించేయి అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. సరిగ్గా అప్పుడే మొదటి షూటర్ విజయ్ వెనుక నుండి గన్ గురి పెడతాడు. విజయ్ చాలా స్మార్ట్ గా స్వప్నికను ముద్దు పెట్టుకుంటున్నట్టు నటిస్తూ ఆమె తలను తన వైపు తిప్పి తన కుడి చేతిని మంచులోకి పోనిచ్చి అక్కడ దాచిన ఒక చిన్న స్నో నైఫ్ ని స్పీడ్గా తీసి వెనక్కి చూడకుండానే విసురుతాడు. ఆ కత్తి సరిగ్గా సూటిగా వెళ్లి మొదటి షూటర్ గొంతులోకి దూసుకుపోతుంది. వాడు సౌండ్ చేయకుండా మంచులోనే కుప్పకూలిపోతాడు. ఇప్పుడు ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ శ్వాస వేగంగా తీసుకుంటూ, స్వప్ని, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. జస్ట్ కళ్ళు మూసుకున్న బంగారం, ఈ క్షణాన్ని నువ్వు గుండెల్లో దాచుకో అని అంటాడు విజయ్. స్వప్నిక తన భర్త ప్రేమకు మురిసిపోతూ కళ్ళు గట్టిగా మూసుకుని విజయ్ అని అంటుంది. స్వప్నిక కళ్ళు మూసుకోగానే మరో ఇద్దరు షూటర్లు ఒకేసారి లెఫ్ట్ అండ్ రైట్ నుండి దూసుకొస్తారు. విజయ్ ఒక్క క్షణంలో స్వప్నికను మంచుపై నుండి పైకి లేపి తన గుండెలకు గట్టిగా హత్తుకుని రౌండ్ గా ఒక రొమాంటిక్ సల్సా డాన్స్ స్టెప్ లాగా తిరుగుతాడు. ఆ తిరిగి స్పీడ్లోనే విజయ్ తన షూ కాలితో కింద ఉన్న మంచును ఒక రేంజ్ లో తన్నుతాడు. అంతే, ఆ మంచు ముక్కలు దూసుకువెళ్లి ఆ ఎదురుగా ఉన్న ఇద్దరు షూటర్ల కళ్ళల్లోకి పడతాయి. వాళ్ళు కళ్ళు నలుపుకునే లోపే విజయ్ తన లాంగ్ కోట్ జేబులో ఉన్న సైలెన్సర్ గన్ తీసి ఫట్ ఫట్ అంటూ 2 బుల్లెట్లు వాళ్ళ గుండెల్లోకి దింపుతాడు. అంతే, వాళ్ళిద్దరు కూడా మంచులోనే సైలెంట్ గా ప్రాణాలు వదిలి కింద పడిపోతారు. స్వప్నిక అతని గుండె చప్పుడు వింటూ తల పైకి లేపి, విజయ్, ఏంటి నీ గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటుందేంటి? ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించిందేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరగా లాక్కుంటూ చిలిపిగా నవ్వి, ఏం లేదు డార్లింగ్, నా గుండె నీ ప్రేమ తట్టుకోలేక కొట్టుకుంటుంది. ఆ శబ్దం అంటావా? కొండలపై నుంచి మంచు జారే సౌండ్ అది. నువ్వు నన్ను నమ్ము, నీ పక్కన ఈ విజయ్ ఉన్నంత వరకు నిన్ను ఏ శబ్దమో డిస్టర్బ్ చేయలేదు అని అంటాడు విజయ్. అప్పుడే చివరి ఇద్దరు షూటర్స్ కోపంతో వీసీ పైకి డైరెక్ట్ గా పరిగెత్తుకుంటొచ్చారు. విజయ్ చాలా కూల్ గా స్వప్నికను ఎత్తుకుని స్టైలిష్ గా పక్కనే ఉన్న ఒక పెద్ద పైన్ చెట్టు వెనక్కు తిరుగుతాడు. ఆ మూమెంట్ లో స్వప్నిక కళ్ళు ఆకాశం వైపు ఉన్నాయి. సరిగ్గా అదే టైంలో విజయ్ తన 2 చేతులతో ఆ ఇద్దరి తలలను పట్టుకొని చెట్టుకేసి గట్టిగా బాదుతాడు. అంతే, వాళ్ళ తలలు పగిలి అక్కడే పడిపోతారు. 5 షూటర్ల కథ కేవలం 2 నిమిషాల్లో ముగిసిపోతుంది. తన పక్కనే ఏం జరుగుతుందో తెలియని స్వప్నికకు మాత్రం ఇదంతా ఒక అందమైన రొమాంటిక్ ఆటలాగే అనిపిస్తుంది. అతని మెడ చుట్టూ చేతులు వేసి మురిపంగా, విజయ్, నువ్వు చాలా గ్రేట్, నన్ను లైఫ్లో ఇంత హ్యాపీగా ఉంచుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ లవ్ యు విజయ్ అని అంటుంది స్వప్నిక. ఆమె పెదవులపై తన పెదవుల నుంచి చాలా గాఢంగా ముద్దు పెట్టుకుంటూ మనసులో, ఐ లవ్ యు టు స్వప్ని, నిన్ను తాకాలంటే ఆ మార్కోస్ అయినా భరత్ అయినా నా శివం దాటుకునే రావాలి. ఇక్కడి నుండి నా అసలైన వేట మొదలవుతుంది అని అనుకుంటాడు విజయ్. ఆ మంచుకొండల చలిలో చుట్టూ శత్రుల శవాలు పడి ఉన్న ఆ ఇద్దరి ప్రేమికుల ముద్దు మాత్రం ఎంతో వెచ్చగా పవర్ఫుల్ గా సాగుతుంది. ఇటు మంచుకొండల్లో విజయ్ స్వప్నికల రొమాన్స్ నడుస్తుంటే, అటు భరత్ తన సీక్రెట్ హైడ్ అవుట్ హోమ్ లో వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కిపోతుంది. తను పంపిన 5 షార్ప్ షూటర్ల ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ వస్తుండటంతో భరత్ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. సరిగ్గా అదే టైంలో వాటి టేబుల్ పై ఉన్న శాటిలైట్ ఫోన్ స్క్రీన్ పై మార్కోస్ అనే పేరు బ్లింక్ అవుతుంది. వాడు వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తాడు. అటువైపు మార్కోస్ తో పాటు కాన్ఫరెన్స్ కాల్లో నాగిరెడ్డి కూడా ఉన్నాడు. ఫోన్లో సింహంలా గర్జిస్తూ చాలా రఫ్ గా, భరత్, ఏమేంద్ర అక్కడ? ఆ విక్రమ్ రాయ్ గడి శివాన్ని మంచులో పాతేయమంటే ఇంకా ఏంటి అప్డేట్ రాలేదు? నువ్వు పంపిన 5 షూటర్లు ఏమయ్యారు అని అడుగుతాడు మార్కోస్.
భయంతో చెమటలు పడుతుండగా తడబడుతూ, బాస్, అది వాళ్ళందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి బాస్. లొకేషన్ ట్రాక్ చేస్తే వాళ్ళు పంపిన లాస్ట్ లొకేషన్లోనే సిగ్నల్ ఆగిపోయింది. బహుశా ఆ విక్రమ్ రాయ్ గాడు అని ఆగిపోతాడు భరత్. నాగిరెడ్డి ఫోన్లో మధ్యలోకి దూరి కోపంతో పళ్ళు కొరుకుతూ పిచ్చ తిట్లు తిడుతూ, చీ వెధవ, నువ్వు అసలు మనిషివేనా లేక పశువారా? నా కొడుకు నీ అన్న ఆకాష్ గారిని చంపిన ఆ విక్రమ్ రాయ్ గాడు నీ ఏరియాలోకి వస్తే 5గురు మునగాళ్ళలాంటి షార్ప్ షూటర్స్ ని పంపి వాళ్ళను కూడా పోగొట్టుకున్నావా? వాడు అక్కడ ఒక్కడే ఉన్నాడ్రా. వాడు ఒక్కడే అక్కడ. వాడి చుట్టూ ఎలాంటి ప్రైవేట్ ఆర్మీ కూడా లేదు. అలాంటి వాడిని చంపడానికి 5 ఏళ్లుగా సిండికేట్ డబ్బులు తింటున్నా నీ హిట్ ముఠ సరిపోలేదా? నువ్వు వేస్ట్ గాడివిరా, నీ బతుకు చెడ, ఛీ అని అరుస్తాడు. నాగిరెడ్డి కంటే ఘోరంగా కరుకు గొంతుతో భరత్ గాడిపైకి ఒంటికాలి మీద ఎగురుతాడు మార్కోస్. భరత్, నాగిరెడ్డి చెప్పింది కరెక్ట్. నువ్వు సిండికేట్ కి ఒక పెద్ద ఇన్సల్ట్. ఆ విక్రమ్ రాయ్ గాడు అక్కడ తన భార్యతో కలిసి మంచులో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చుని విస్కీ బాటిల్ తాగుతూ మాకు కథలు చెప్తున్నావా? ఆ విక్రమ్ రాయ్ గాడు 5గురిని లేపేసిన వాడు ఎంత స్మార్ట్ అనేది నీకు ఇంకా అర్థం కాలేదా? ఇన్నాళ్ళు ఆకాశ్ ఉన్నాడని నిన్ను వదిలేశాను, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఇంకొక 24 hours లో ఆ విక్రమ్ రాయ్ గాడి తల నాకు కనిపించకపోతే ఆ రాయ్ కంటే ముందే నీ శవం ఆ మంచుకొండలో పడుతుంది. మైండ్ ఇట్ అని మార్కోస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ కట్ అవ్వగానే భరత్కి మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. మార్కోస్ అన్న మాటలు, అటు నాగిరెడ్డి తిట్టిన తిట్లు వాడి మెదట్లో ముళ్ళులా గుచ్చుకుంటాయి. వాడు పిచ్చికిపోయినట్టు గదిలో ఉన్న వస్తువులని కింద పడేస్తూ కుర్చీలని కాళ్లతో తన్నుతూ గట్టిగా అరుస్తాడు. పిచ్చివాడిలా తల పట్టుకుని కళ్ళు ఎర్రజేసి తన గూండాల వైపు చూస్తూ గర్జిస్తూ, అరే విక్రమ్ రాయ్, ఎంత ధైర్యం రా నీకు? నన్ను నా బాస్ ముందర, మా నాన్న నాగిరెడ్డి ముందర ఇంతలా ఇన్సల్ట్ చేస్తావా? 5గురిని చంపేసి నువ్వు ఇంకా సేఫ్ గా ఉన్నానని అనుకుంటున్నావా? లేదురా లేదు. ఇక్కడి నుండి నా అసలైన క్రూరత్వం ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పటి వరకు షూటర్లని పంపాను, కానీ ఇప్పుడు నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాను. నా అన్నగాడి కోసం కాదురా, నా ఇజ్జత్ కోసం, నా పగ కోసం నిన్ను నరికి పెడతాను అని భరత్ ఆవేశంతో పక్కనే ఉన్న ఒక ఆటోమేటిక్ రైఫిల్ గన్ని చేతిలోకి తీసుకుని లోడ్ చేసి గాల్లోకి ఒక రౌండ్ కాలుస్తాడు. వాడి కళ్ళల్లో ఇప్పుడు కేవలం విక్రమరాయ్ని చంపాలని పిచ్చి క్రూరత్వం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు స్మిత్ అనుకున్నట్టుగా సిండికేట్ ముఠ పట్టుబడుతుందా, లేక భరత్ విక్రమ్ రాయ్ మీద పగ తీర్చుకుంటాడా? ఏమవుతుందో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ పాట మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.